హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన రెసిపీ గుజరాతీ స్పెషల్ ఖమ్మం డోక్లా. ఇది ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఒక 15 నిమిషాల్లో మనం ఈ ఖమ్మం డోక్లాని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను శనగపిండి వచ్చి ఒక 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఆయిల్, పసుపు, సాల్ట్, పంచదార, కుకింగ్ సోడా, ఇవి మెయిన్గా మనకు కావాల్సింది ఖమ్మం డోక్లాకి ఈ పదార్థాలు. ఇప్పుడు ముందుగా మనం శనగపిండిని జల్లించుకోవాలండి. ఎందుకంటే ఎలాంటి ఉండలు లేకోకుండా ఈ పిండిని మనం ముందుగా జల్లించుకోవాలి. అప్పుడే మన ఖమ్మం డోక్లా అనేది చక్కగా పొంగి చాలా టేస్టీగా తయారవుతుంది. ఎలాంటి ఉండలు లేకోకుండా ముందుగా మనం పిండిని తప్పనిసరిగా జల్లించుకోవాలి. చాలా సింపుల్గా మనం ఈ ఖమ్మం డోక్లాని తయారు చేసుకోవచ్చు. ఇలా పిండిని జల్లించేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నార్త్ ఇండియన్ రెసిపీస్ మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలా ఒక గిన్నెలోకి శనగపిండి తీసేసుకుని అందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక స్పూను పంచదార, అలాగే ఒక స్పూను ఆయిల్, ఒక హాఫ్ గ్లాసు నీళ్లు పోసుకుని ఒకే డైరెక్షన్లో మనం ఈ పిండిని కలుపుకోవాలి. మనం ఎంత బాగా ఈ పిండిని కలుపుకుంటే అంత ఫ్లఫీగా మన ఖమ్మం డోక్లా అనేది తయారవుతుంది. ఈ విధంగా మన పిండిని రెడీ చేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొక్కసారి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం మెయిన్గా కుకింగ్ సోడాని వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఒకలా నుగురు లాంటిది మనం క్రియేట్ చేసుకోవాలి. అంతా ఒకే సైడు బాగా ఇలాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్ ఇలా ఫ్లఫీ లాగా తయారవ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుని ఆ గిన్నెకంతా ఇలా రాసుకోవాలి. అప్పుడు మనం ఖమ్మం డోక్లా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇది మనం కేక్ తయారు చేసుకునే గిన్నె అండి. ఇందులో వేసుకుని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని మనం ఇడ్లీని ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీ కుక్కర్లో ఇది పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కింద కొడితే మధ్యలో గ్యాప్ అనేది ఏమి లేకోకుండా మన పిండి చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు ఉడికించుకునే కుక్కర్లో ఇలా నీళ్లు పోసుకుని మనం ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటాం అదేవిధంగా ఈ ఖమ్మం డోక్లాను కూడా కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు మనం మూత తీసుకోకుండా ఉడికించుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలాగా కుక్ అయిందో లేదో చాకుతో మనం చూసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒకసారి చుట్టూరు ఇలా చాకుతో మనం తీసుకుని ఒక ప్లేట్ పైన వేసుకుని తిరగేసుకోవాలి. ఒకసారి కింద సైడ్ ఇలా కొట్టుకుంటే కనుక చక్కగా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత సూపర్గా వచ్చిందో మన ఖమ్మం డోక్లా. చాలా ఈజీగా ఒక 15 మినిట్స్లో మనం బ్యాటర్ని తయారు చేసుకుని ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం మెయిన్గా ఈ ఖమ్మం డోక్లాకి మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకుని చూసారా ఎంత ఫ్లఫీగా చక్కగా తయారైందో చూడండి. ఇది పక్కన పెట్టుకున్నప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వచ్చి ఒక 3 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి, లేకపోతే మన పైన చిందుతాయి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ పంచదార వేసుకుని ఆ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఖమ్మం డోక్లా పైన ఇలా మనం తయారు చేసిన పోపుని వేసుకోవాలి. ఇలా తాలింపునంతా నీళ్ళన్నీ అందులో వేసిన తర్వాత ఆ నీళ్ళు అనేవి ఆ ఖమ్మం డోక్లా పీల్చుకుని చాలా సాఫ్ట్ కింద తయారవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్, మీకు ఈ ఖమ్మం డోక్లా రెసిపీ నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖమ్మం డోక్లాని తినే ముందు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఇలా పెట్టుకోవాలి. అలాగే సన్న కారం పూస ఇలా వేసుకుని కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.